నమస్తే అండి. నేను రోజు వీడియోలు పెడుతున్నాను, మీరు చూస్తున్నారు. అలాగే నేను ఎలాగైతే పూజ చేసుకుంటానో అదేవిధంగా మీరు కూడా పూజ చేసుకుంటారని, మీ కుటుంబాన్ని మీరే కాపాడుకుంటారని చెప్తున్నాను. ఎప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పే విధంగా చేసుకోండి. అలాగే మీరు చేసే పని పాటల్లో కూడా ఎవరో చెప్పారు, పెద్ద మనుషులు చెప్పారు అని వెళ్ళమాకండి. ఒక వ్యాపారం పెట్టాలనుకోండి, ఒక సిద్ధాంతం సమర్థించండి. ఏ టైము మీ పేరు మీద ఉందో అంటే మీరు అనొచ్చు, అడగొచ్చు, స్వామి నేను చెబుతున్నావు ఇవి కూడా చెప్పొచ్చుగా అంటారు. ఒకటండి, మనము పదే పదే కాలజ్ఞానం వస్తుంది కాబట్టి విధియ తదియ దశమి స్వాతి నక్షత్రం ఇలా వస్తాయి కాబట్టి మనం నలుగురితో నడవాలి అనేది. నేను అది కాదన్నాను అనుకోండి, నీకేం తెలుసు అంటారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, భగవంతుడు ఇచ్చినంత వరకే నేను చాలా తృప్తిగా ఉన్నాను. చూసారా, చాలు, నాకు ఎంతవరకు చాలు. ఆస్తులు అంతస్తులు ఏం అవసరంలా. భగవంతుడే నమ్మామనుకోండి, ఆయన వడ్డెక్కిస్తా వస్తాడు నెమ్మదిగా, తెలుసా. అలాగే నేను ఒకటే చెప్తున్నాను మీకు, మీరు ఎవరిని నమ్మి మాత్రం వ్యాపారాలు చేయమాకండి. మీ మనసు పూర్తితో మీ కుటుంబంలో మీ భార్య బిడ్డలతో మీ పెద్దలతో మాట్లాడుకొని ఈ వ్యాపారం చేస్తాం, ఓకేనా, అది అవునా కాదనేది సిద్ధాంతిను లేదా బ్రాహ్మణుని వెళ్ళి అడగండి. అంతేగాని ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళిన కాడి నుంచి కూడా వాళ్ళు ఐశ్వర్యాలు కూడా కోల్పోతారు, తెలుసా. ఉన్నాయి పోతాయి, కొనుక్కున్నాయి పోతాయి, అన్నీ ఇక తుఫాను చెడ్డ కొట్టిపోద్ది గ్రామం, అలా పోతాయి అన్నమాట. అలాగే ఇప్పుడు చూడండి, రాను రాను కూడా విచిత్ర వేషాలు, అంటే ఎలాంటి రోగాలు వస్తాయి కూడా చెప్పలేం. ఎందుకు తెలుసా, ఇప్పుడు ఎవరండి పుల్లల పొయ్యి మీద వంట ఎవరైనా చేసుకుంటున్నారా మీరు చెప్పండి, పచ్చిగా చెప్పండి. ఎవరన్నా పుల్లల పొయ్యి మీద వంట చేసుకుంటున్నారా? లేదు. గ్యాసు ముట్టియటం, ఆ సెల్లు చూసుకోవటం, అది కాదు. ఇవాళ హార్ట్ అటాకులు, షుగర్లు, బీపీలు ఎందుకు రావండి? వస్తాయి. ఇప్పుడు నేను చూడండి, నాకు 2 ఆపరేషన్ జరిగింది, ఒక యాక్సిడెంట్ అయింది. ఎలా ఉన్నాను? యాక్టివ్గా. ఎలా చెప్తున్నాను? ఎంత హుషారుగా ఉన్నాను? భగవంతుని నమ్మాలి. పేర్లు మనం పెట్టుకునే అల్లా ఈశ్వరి అని మన ఇష్టమైన పేరుతో పిలుచుకోవడమే, దేవుడా నువ్వే అని. అప్పుడే మనం పైకి వస్తాం. అలాగే నేను చెప్పేది ఏంటంటే, మీకు అర్థం కానప్పుడు నా వీడియో ఆన్ చేసి మీ ఇంటి దగ్గర బామ్మలు తాతలు ఉంటారే వాళ్ళకి తీసుకొని చూపించండి. నేను చెప్పేది కరెక్ట్ కాదనుకుంటే నన్ను శివాట్లు పెట్టండి, అవునంటే నా దగ్గర నాకు ఫోన్ చేయండి, డైరెక్ట్ మాట్లాడతాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మనం మంచి పని చేయాలనుకున్నప్పుడు అన్ని అడ్డంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే అది ఎందుకు ఎదురవుతుందని అడగొచ్చు. మన విధిరాత బాగా ఉన్నప్పుడు స్టార్ట్ అవుతాయి. కాదు, మనం సాగే పైనాన్ని ఎవరన్నా ఏదైనా శుద్ర పూజల్లో శాతపడి విద్యలు, బాణామతి, సిల్లింగ్ ఇలాంటి చేసినప్పుడు కూడా కొంచెం అవుతాయి. అలాంటి అనుమానాలతో గాలి పీడతో బాధపడుతున్నారు ఎవరైనా సరే ఉంటే నా వీడియో మీదే ఉంటుంది నా ఫోన్ నెంబర్. ఎవరన్నా మంచాన తీసుకొని ఉంటూ ఉంటారు, అలాంటి వాళ్ళైనా సరే నేను వస్తాను, ఎక్కడి దాకా వస్తాను, తీసుకెళ్ళండి. అది నా వల్ల అయితేనే. ఇది టైం దాటిపోయింది అనుకోండి, నా వల్లగా చెప్పేస్తాను. అలాగే ఇది ఒక్కొక్కరికి నోటి మాట బాగానే ఉంటుంది, కాళ్ళు చేసి పడిపోతాయి. అమరావతి అవతాలకు వెళ్ళాను, ఒకళ్ళు తీసుకెళ్తే మాట గళ్ళు ఉంది, కాళ్ళు చేసి పడిపోయింది అంతే. ఆమె లేపాలంటే ఆమె ఒక మనిషి ఉండాలి, వాళ్ళ వల్ల కాదు, ఇక అంతే, రాలిపోయింది ఆమె. అలాగే దండం పెట్టింది, అయ్యా నన్ను కాపాడయ్యా అని. కాపాడతానమ్మా, కాపాడాలంటే ఆ దేవుడు నేను అడుగుతాను, మీరు నాకు కొబ్బరికాయలు ఇస్తేనే ఆ దేవుడు కొట్టి అమ్మ నాగమ్మ తల్లి మా బాధ లేపనేది. కొబ్బరికాయలు లేదే నేను బాగుండాలంటే నాకు అది నా వల్ల కాదు కదా. అలాగే నేను చెప్పేది మోటెత్తంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పే జనరేషను అంతా కూడా మీకు అర్థమైపోతుంది. వెనకటి వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినా కూడా ఎంతో చాకరీ చేసేవాళ్ళు. ఇవాళ 45-50 సంవత్సరాలు వచ్చేప్పటికల్లా ఇక వెళ్ళిపోవడమే, యాడికి ఊరోలు పెట్టి కాటిలోకి వెళ్ళిపోవడమే. అలా జరుగుతుంది ఇప్పుడు.
అంటే మనం చేసుకున్న పాపాలు, మనం చేసుకున్న మోసాలు అవన్నీ మన ఇక్కడే హింసిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఇవాళ నుంచి చెప్తాను షేర్ చేయమని. ఎందుకు తెలుసా, నాకు చెప్పాలనిపించేసింది, నార్మల్ చెప్పలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కాకపోయినా ఇంకొకటి అండి, నేను ఎందుకు షేర్ చేయమని తెలుసా, మీకు బాగుండాలి, మీ ఆరోగ్యాలతో బాగుండాలి, మీ ఫ్రెండ్ వాళ్ళు బాగుంది కదా, వాళ్ళు మీ బంధువులు బాగుంది కదా, వాళ్ళు చెప్పారనుకోండి, అదే మీరు వాళ్ళకి ఇచ్చిన 10,000 భగవంతుడిని అమ్మయ్య అని వడ్డెక్కించుకున్నాడు అనమాట. అలాగే ప్రతి ఒక్క వీడియో చేసి జై నాగు ఓం భగవతే నమః లోక నక్షత్ర నమో భగవతే నమః జై లక్ష్మణ వారికి జై నాగమకి జై నాగమకి తల్లికి జై నాగుకి జై తల్లి మాతాకి ఓ అన్నపూర్ణేశ్వరి మహాదేవ శంభో శంకర ఓం దేవదుర్గే నమః బ్రహ్మ రాక్షసే నమః నమో వాసుదేవాయ ఓం ఆమూర్తే ఆమూర్తే జై తల్లి మాతాకి జై లోఖండేశ్వరాయ నమః లక్ష్మీ నరసింహాయ నమః నమో నాగేంద్రే నమః జై నమః శంభో శంకర ఓం నమో నాగేంద్రే నమః నారాయణ నాగుకి నాగలోకసి కధిపతులకి జై మాతా की ब्रह्मा विष्णु महेश्वर देवते महालक्ष्मी नमो वासुदेवाय जय तल्ली माता की जय ओम लोकंडेश्वराय ओम भगवते नमः जय लक्ष्मण की जय नागमती जय नागमती की ओम नागुकी नागलोकी की जय तल्ली जय माता ओम भगवते नमः जय तल्ली जय माता की जय अपन